జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలోని మానేరు ఉన్నత పాఠశాల 4వ వార్షికోత్సవం గురువారం పూడూరు గ్రామంలోని ఎల్కే గార్డెన్లో అట్టహాసంగా జరిగింది. పాఠశాల విద్యార్థుల కోలాహలం మధ్య ధరోహర 2025 పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్ని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డిలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మానేరు విద్యా సంస్థలు దోహదపడతాయన్నారు. కొడిమ్యాల మండలం గోపాలరావుపేట గ్రామంలో పుట్టిన తను విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందించాలనే ఉద్దేశంతో పూడూరు గ్రామంలో అత్యున్నత ప్రమాణాలతో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విజయవంతంగా 4 వసంతాలు పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 2 విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించడం గర్వించదగ్గ విషయమని, 5 విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారని తెలిపారు. భవిష్యత్తులో ఇక్కడి విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారు. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్య సిద్ధితో సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని తెలిపారు. విద్యార్థికి దశలోనే గొప్ప సంకల్పంతో విద్యా బోధన సాగించాలన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం భారతదేశమని, భారతదేశం గర్వించే విధంగా విద్యార్థులు తయారు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థల డైరెక్టర్లు కడారి సునీతారెడ్డి, కడారి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు లింగగౌడ్, రవి, మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి.